Hi friends, my name is S. Rakesh. నేను శ్రీరామ్ గారి సైట్లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఈరోజు ఒక ఎక్సెల్ పివట్ టేబుల్ చేశాను. దాంతోపాటు చార్ట్లు కూడా చేశాను, మీకు చూపిస్తాను. నేను కొన్ని మంది పేర్లు తీసుకున్నాను, వాళ్ళ ఐటమ్ ప్రైస్ కూడా చెప్తాను. రాకేష్ పెన్ కొనుక్కున్న 10 రూపీస్, దిలీప్ బ్యాగ్ కొనుక్కున్న 200 రూపీస్, స్వీటీ స్కేల్ కొనుక్కున్న 10 రూపీస్, రాహుల్ పెన్ కొనుక్కున్నాడు 5 రూపీస్. ఇలాగా మా ఫ్రెండ్స్ రకరకాల డేటా చేశారు. మా ఫ్రెండ్స్ రకరకాల ఐటమ్స్ చేశారు, దాన్ని నేను పివట్ టేబుల్లో చూపించాను. నేము, ఐటము, ఎవరు ఎంత కొన్నారనేసి. దిలీప్ 4 కొన్నాడు, ఝాన్సీ 3 కొన్నది, రాహుల్ 3 కొన్నాడు. అలాగే ఇది ఎవరు ఎన్ని కొన్నారో ఇక్కడ చెప్తుంది. నేము, ప్రైజును, దిలీప్ టోటల్ ఎంత కొన్నాడు, దిలీప్ టోటల్ 290 రూపీస్ కొన్నాడు. దిలీప్ అన్ని వస్తువులు కొనుక్కోవడానికి 290 రూపీస్ పడ్డాయి. ఝాన్సీ అన్ని వస్తువులు కొనుక్కోవడానికి 660 రూపీస్. రాహుల్ అన్ని వస్తువులు కొనుక్కోవడానికి 125 రూపీస్. ఐటమ్ ప్రైస్, దేనికి ఎంతకు వచ్చేయిందని. బ్యాగ్కి 1300. ఐటమ్ ప్రైజ్, బ్యాగులు ఎంతకి కొన్నారని 1300 రూపీస్. బుక్కులు ఎంతకి కొన్నారని 90 రూపీస్. పెన్నులు ఎంతకి కొన్నారని 15 రూపీస్. ఈ ఐటమ్కి మొత్తం అందరు కలిపి ఎంత ఖర్చు పెట్టారో తెలిసింది. అలా ప్రతి ఐటమ్కి అందరూ ఎంత ఖర్చు పెట్టారో తెలుస్తుంది. ఐటమ్ నేమ్స్, బ్యాగులు 4 కొనుక్కున్నారు, బుక్కులు 3 కొనుక్కున్నారు, పెన్నులు 2 కొనుక్కున్నారు. అలాగే ఏ ఐటమ్ని ఎంతమందికి కొనుక్కున్నారో ఇక్కడ తెలుస్తుంది. సో నేను ఈ పివట్ టేబుల్ని చార్ట్ రూపంలో కూడా తయారు చేశాను. పై చార్ట్ అంటే అందరికంటే పెద్దదన్నది చిన్నదన్నది ఏది. పై చార్ట్ ఏదైతే పొడవుగా ఉందో కాలం చార్ట్, ఏదైతే పొడవుగా ఉందో అది పెద్దది, ఏదైతే చిన్నగా ఉందో అది చిన్నది. ఇందులో దిలీప్, రాహుల్ పెద్దగా ఉన్నాయి, రాకేష్ వినయ్ మిగతా వాళ్ళందరివి సమానంగా ఉన్నాయి. అంటే దిలీప్, రాహుల్, రాకేష్ ఎక్కువ ఐటమ్స్ కొన్నారు, మిగతా వాళ్ళందరూ తక్కువ ఐటమ్స్ కొన్నారు. బార్ చార్ట్ పొడవుగా ఉన్న వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టారు, చిన్నగా ఉన్న వాళ్ళు తక్కువ అమౌంట్ పెట్టారు. ఎక్కువ అమౌంట్ పెట్టింది ఝాన్సీ 660 రూపీస్, తక్కువ అమౌంట్ పెట్టింది రాహుల్ 125 రూపీస్ పెట్టాడు. పై చార్ట్ పొడవుగా ఉన్నది ఎక్కువ కొన్నది, చిన్నగా ఉన్నది తక్కువ కొన్నది. బ్యాగ్స్ ఎక్కువ 1300 రూపీస్. బ్యాగులు కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేవి, పెన్ను కొనడానికి తక్కువ డబ్బులు ఖర్చు అయినవి. బ్యాగులు కొనడానికి 1300 రూపీస్కి వచ్చేవి, పెన్నులు కొనడానికి 15 రూపీస్కి వచ్చాయి. సో నేను ఈ విధంగా MS Excelలో పివట్ టేబుల్ చార్ట్లో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ.